నార్మల్ గా తెలుగు సినిమా 80s లో క్లాసిక్ లాగా, 90s లో ట్రెండీగా, 2000s కి వచ్చేసరికి యాక్షన్ డ్రామా లాగా ఇలా ప్రతి డికేడ్ లో ఒక ఫిక్స్డ్ థీమ్ తో నడిచింది. కానీ ఒక 10 ఏళ్ల కింద వరకు మనం ఎప్పుడు 100 కోట్ల బడ్జెట్ చూడలేదు. కానీ రాజమౌళి బాహుబలి మొత్తాన్ని మార్చేసింది. అందుకే తెలుగు సినిమాని ఇప్పుడు అందరూ బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని పిలుస్తారు. ఈ రోజు అంత ఘనత సాధించిన బాహుబలి వచ్చి 10 ఏళ్లు అయిన సందర్భంగా మా పొలిటికోస్ వినోదం తరపున ఒక స్పెషల్ స్టోరీ. జూలై 10, 2015 అదే మన ఇండియన్ సినిమా గేమ్ చేంజర్ అయిన బాహుబలి ది బిగినింగ్ విడుదలైన రోజు. 2015లో ఈ రోజే విడుదలైన చిత్రం తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్ సినీ ప్రపంచంలో పాన్ ఇండియా సినిమాల దిశను మార్చేసింది. ప్రభాస్ను దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరులా చేసి పాన్ ఇండియా స్టార్గా మార్చిన సినిమా ఇదే. ఇలాగే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను పాప్ కల్చర్ స్థాయికి తీసుకెళ్లింది ఈ సినిమాని. ఇక ఈ సినిమా పాత్రల వెనుక కథల గురించి చెప్తే మొదట బల్లాల దేవ పాత్రకు జేసన్ మెమోవాను, శివగామిగా శ్రీదేవిని, కట్టప్ప పాత్రకు సంజయ్ దత్ను భావించారట. కానీ చివరికి రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, ప్రభాస్, అనుష్క, తమన్నా, నాజర్ వంటి నటులు తమ పాత్రలతో చరిత్రను సృష్టించారు. ఇక ప్రభాస్ అలాగే రానా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడాలంటే ప్రభాస్ సుమారు 5 సంవత్సరాలు బాహుబలికి కేటాయించి మరో సినిమా అనేది చేయకుండా పూర్తిగా కమిట్ అయిపోయారు. 105 కిలోల బాహుబలిగా బరువు పెరిగి 85 కిలోల శివుడిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. రానా 33 కిలోల బరువు పెరిగి బల్లాల దేవగా పాత్రలో భయానకరంగా కనిపించారు. అయితే ప్రభాస్ తన ఇంట్లోనే 1.5 కోట్లు ఖర్చు పెట్టి జిమ్ ఏర్పాట్లు చేసుకున్నారట. ఇంకా చూస్తే కిలికి భాష కాలకేయులు భాషగా మదన్ కార్కి రూపొందించారు. 800 పదాలతో వ్యాకరణ సహితంగా రూపొందించిన ఈ భాష ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి. మాహిష్మతి సెట్ 25 కోట్లు ఖర్చు చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో 20 ఎకరాల్లో వేశారు. ఇది ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారింది. విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఏకంగా 85 కోట్ల రూపాయలు. 15 స్టూడియోలు, 800 విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేశారు. సాబు సిరిల్ నేతృత్వంలో 20,000కు పైగా ఆయుధాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఫైనల్ గా బడ్జెట్ వర్సెస్ కలెక్షన్స్. బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ అయితే 200 కోట్లు. ఇంకా కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే 650 కోట్లకు పైగానే. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ వచ్చినా ఉత్తరాదిలో అదిరిపోయిన స్పందన వల్ల సినిమా హిట్ ట్రాక్ లోకి వచ్చింది. నెక్స్ట్ రికార్డులు అలాగే పురస్కారాల గురించి మాట్లాడుకుంటే గూగుల్ ఇండియాలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి టాప్ 10 సెర్చ్లలో ఒకటిగా నిలిచింది. లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి ఇండియన్ నాన్ ఇంగ్లీష్ చిత్రం. కేరళలో 50,000 స్క్వేర్ ఫీట్ పరిణామంలో పోస్టర్ రూపొందించిన గిన్నీస్ రికార్డు కూడా సాధించింది. 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం గెలుచుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. 14 నంది అవార్డులు, ఉత్తమ దర్శకుడు, సంగీత దర్శకుడు, సినిమాటోగ్రఫీ గెలుచుకుంది. ఇంగ్లీష్, చైనీస్, థాయ్ భాషల్లో విడుదల ఇండియన్ సినిమా అంతర్జాతీయతకు నిదర్శనం. ఇక ఫైనల్గా చెప్పాలంటే బాహుబలి సినిమా విడుదలతో ఇండియన్ సినిమాల స్థాయి మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలకు మార్కెట్ పెరిగింది. పాన్ ఇండియా అనే పదాన్ని సినిమాలో నిక్షిప్తం చేసింది. 10 ఏళ్ల తర్వాత కూడా బాహుబలి ప్రభావం అలాగే ఉండిపోయింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక దృశ్య విప్లవం, ఒక భారతీయ సినిమాకు గర్వకారణం. ఇక సినిమా విడుదలై 10 ఏళ్లు అయింది కాబట్టి ఈ సినిమాని 31 అక్టోబర్న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారట. జై మాహిష్మతి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.